మమ్మీకి చెప్తాం, నేను డాడీకి చెప్తాం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇవన్నీ వేషాలు నాటకాలు భాస్కర్ వేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఏంటి నేను పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఉమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు ఉమ్మేస్తారు. నేను ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది? మొత్తం అల్లకల్లలో అవుతుంది. ఇచ్చింది చెప్పు తల్లి. నన్ను బయట అందరూ మరో శ్రీదేవి వచ్చిందంటున్నారు. శ్రీదేవి అంటున్నారు. దట్టానండి ప్రేమ దొరికిందంటున్నారు. అరుంధతి సినిమాలో అనుష్క కాకుండా నేను చేస్తే ఏమవుతుంది? ఆ పశుపతి అక్కడే ఉంటాడు, సమాధి బద్దలు కొట్టుకొని రాడు. ఏ అంటే వాడికి కూడా మన చేతి కావాలి కదా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలంటే మా పెద్దన్నకు పెళ్లి అవ్వాలి కదే. మా ఇంట్లో మా అక్క ఉంది, మీ అన్నయ్యని తీసుకురా, పెళ్లి చేసేద్దాం, సెట్ అయిపోద్ది. బాయ్, ఇంటికి వచ్చి ఏదో చేద్దాం. నాన్న, అమ్మా, మీకు విషయం చెప్పాలమ్మా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిదే కదా నాన్న, చేసుకో. పెద్దోడికి పెళ్లి అయితేనే కదా అమ్మా నేను చేసుకోవాల్సింది. మరేముంది, చెప్పే వెళ్ళు. అమ్మో అన్నంటే నా భయం, నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పు. ఒరే పెద్దోడా, ఎందుకు పిలిచారో చెప్పండి. చిన్నోడు ఏదో మాట్లాడుతా అన్నాడు. మాట్లాడరా అన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. అరే ఒకటి గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు, ఆడవాళ్ళు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు, వాళ్ళు ఎంత తిరిగినా చివరికి మన చుట్టూనే తిరగాలి. అన్నా చెప్పరా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్న, కాకపోతే ఒక కండిషన్. ఏంటి? పెద్దోడివి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా అని. అయినా నీకు పెళ్లికి తొందర వచ్చిందిరా. తొందర ఏమొచ్చిందా? ఒక్కసారి చూడన్నా, చందమామ వచ్చింది. కొన్నాళ్ళు అయితే రింగ్ రోడ్డు పడింది ఇక్కడ. సరే తమ్ముడుగా నువ్వు ముచ్చబడుతున్నావు కాబట్టి వాళ్ళ అక్కని నేను చేసుకోవాలి, అంతేగా? అంతే అన్న. అరే మర్యాదలకు అస్సలు లోటు రాకు. అయ్యే అసలు లోటు రావా. అదండి వారి ఇంటికి వెళ్తాం. ఈ ఊరేనా? ఈ ఊరు. ఈ ఊరు వచ్చినప్పుడు అడ్రస్ ఏంటో కనుక్కోండిరా. సారీ అన్న, అడ్రస్ కొనుక్కున్నా అన్న. ఇక్కడే ఉన్నా, అడ్రస్ కొనుక్కుని వస్తాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. దూరం దూరం దూరగలే. నీ మొహం చూస్తే నేను అనాలి దూరం దూరం. పువ్వేంటి అక్కడెట్టు? నేను అందరి కంటెస్టెంట్ లా కాదు, నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా. నా దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు. గెట్ అవుట్. లేడీస్ యాక్టింగ్ ఒకసారి అసలు ఆడవాళ్ళంటే ఎలర్జీ, గజ్జి, దురద అన్ని. తమ్ముడు, నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా? నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? అంటావా? నిన్ను, నీ పని ఇలా కాదురా. ఏం చేద్దాం, సౌండ్ వచ్చింది. మొహం ఏంటి ఎర్రగైపోయింది? ఏదన్నా ఆడదాని చేతులు తన్నుంది, ఏడుతున్నావా? ఆగు ఆగు ఆగు. అందరూ చూసారు. ఎవరు చూడలేదు. చూడన్నా, ఎవ్వరు చూడలేదు, మా నలుగురికి తెలుసు, ఎవ్వరికి చెప్పం. తెచ్చుకో ముందు. మీ అన్న అక్క కొట్టిననుకోవాయి, మీ అన్న అక్క కొట్టిననుకోవాయి. అది సెంటర్ పువ్వెట్టు కొట్టేదిరా. నీకు ఒకడే కొడుకు పెళ్లి చూపులు అయిపోయాక అది ఎవరో కనుక్కొని దాన్ని నేను కొడతా, ఓకేనా? ప్రామిస్. దా లే, తుడుచుకో, కళ్ళు తుడుచుకో. వాళ్ళ నాన్న వస్తాడు, నువ్వు ఏడ్చినట్టు తెలియకూడదు, ఓకేనా? ఏమ్మా చెల్లెమ్మా, బాగున్నావా? బావగారు బాగున్నారా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఏమైంది? అల్లుడు గారు నిన్ను ఎవడేమన్నాడు చెప్పండి, ఒక్కొక్కని వేసేస్తా.
ఏదో కొంచెం బాధలో ఉండి ఏడ్చాడు. నువ్వు ఎవరికి చెప్పకూడదు. అల్లుడు గారు ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పను. ఓకేనా? కూర్చోండి. అమ్మా, అల్లుడు గారికి కాఫీ తీసుకొని రా. బావగారు కాఫీ అమ్మా. కాఫీ తీసుకురా. థ్యాంక్ యూ. మావి గారు కాఫీ. థ్యాంక్స్. బావగారు ఏంటి అలా ఉన్నారు? లేదు ఏం లేదబ్బా. వేడికంటే గుర్తొచ్చింది, అది కోపం కొట్టేది రా వేడి. ఎవరు కొట్టారు? ఒక పుష్టిది కొట్టేది మీ ఊరు వస్తారు రోడ్డు మీద. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం, పెళ్లి చేసేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. పంతులు గారు త్వరగా రండి. ఇవన్నీ కాదు, తాళి కట్టు సరేనా? నేను చచ్చిపోతాను రా. ఒరే ఏం కాదురా, కట్టుకో, తాళి కట్టు. అల్లుడు గారు తాళి కట్టేయండి. బస్ స్టాప్ లో కొట్టిందే దాన్ని చెప్పితే తిని పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకుని ఎందుకు కొట్టావు నువ్వు? అన్నేం రాందా దున్నా దున్నా నిన్ను కూడా కొడతారా? పోరాయ్. రే బుగ్గలేని పెగ్గ ఏమైందిరా? ఇలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకొని సుఖపడలేం. పదక్క. దున్నపోతుల్లో పెరిగారు, ఆడదాన్ని కొట్టలేకపోయారు. మా కడుపుని చెడబుట్టారు కదరా. పులి పిల్లల్ని కానీ పిలి పిల్లలు కన్నది వేరే వాళ్ళని కందాం. ఇంత పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోయామండి. రోజా గారు, భాస్కర్ ఈ మధ్య పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాడు వర్షం వచ్చినప్పటి నుంచి. నన్ను పడేద్దాం అనుకుంటున్నారు, ఆయన అవ్వదు. అంతకు ముందేమో అందరికి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన డైరెక్ట్ చేసుకుని అలా వెళ్ళిపోతుండేవాడు. ఈ మధ్య ఇట్టి ఏదో బాడీ కూడా చాలా బాగా చేశారు అందరూ. వెరీ నైస్. మనో గారు, ఇద్దరు బలశాలను అద్భుతంగా ఏడ్చారు ఇద్దరు కూడా. సూపర్ భాస్కర్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా, ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయ్యిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది.
ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.